బయలుపరచబడుతుంది. ఎవరిని బట్టి? నీతిగా నువ్వు బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఆయన నీతిమంతుడు అంటున్నాడు. ఎలా నీతిమంతుడిగా మారబడ్డావు? యేసయ్య రక్తం చేత కడగబడి నీతిమంతుడిగా నువ్వు మార్చబడ్డావు కనుక నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నీ నీతి, నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీ పవిత్రత మనుషులకు, దేవునికి, ఇద్దరి ముందట కూడా నువ్వు నీతిగా బ్రతికే వ్యక్తిగా ఉండాలి, యథార్థంగా బ్రతికే వ్యక్తిగా ఉండాలి. మనుషుల ముందు మాత్రమే కాదు, నీ నీతి కార్యాలు దేవుని ఎదుట కూడా నీ నీతి కనబడాలి. దానిని బయలుపరిచేవాడిగా ఉన్నాడు దేవుడు. ఆయనకు రహస్యమైనది ఏది లేదు. మనం అనుకుంటున్నాం నన్ను ఎవరు చూడట్లేదు అని చెప్పేసి, కానీ దేవుడు అంటున్నాడు ఆయనకు కనుమరుగైన స్థలం అనేది ఈ లోకంలో లేనే లేదు. ఎందుకో ఆయన కనులంతా లోకమంతా కూడా సంచరిస్తున్నాయి. లోకంలో ఆయన కనులు సంచరిస్తున్నాయి కనుక ఆయనకు కనుమరుగైనటువంటి స్థలం లేదు, ఆయనకు కనుమరుగైనటువంటి మనుష్యుడు కూడా లేనే లేడు. కాబట్టి నువ్వు చేసే ప్రతి కార్యము ఎలా ఉండాలి? విశ్వాసం మూలంగా జీవించేదై ఉండాలి. నీ కలిగే ప్రతి దానిలో కూడా నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. నమ్మకంతో దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నమ్మకంతో ఎలా ఉంటావో నీ ఇంటి దగ్గర కూడా నీ పరిస్థితులను బట్టి కానీ, నీ కలిగే సమస్యలను బట్టి కానీ ఎలా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి. నా దేవుడు తప్పకుండా నాకు ఈ కార్యాలు చేస్తాడు, నా దేవుడు తప్పకుండా నా పట్ల కృప చూపిస్తాడు, నా దేవుడు నా పట్ల తప్పకుండా నా ఆశను నెరవేర్చి నన్ను సాక్షిగా మారుస్తాడు. నీతిమంతుడుగా పిలువబడిన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఈ లోకంలో ఏ మనుషుడికి లేనటువంటి కృప మనకు అనుగ్రహింపబడుతున్నదని కారణం ఏంటిదో తెలుసా? ఆయనను మనం నమ్మాము కనుక, ఆయన మనని నీతిమంతుడిగా మార్చాడు కనుక మన విశ్వాసం ఏం కావాలి? అంతకంత అభివృద్ధి పొందాలి. దినదినము మన విశ్వాసం ఏం కావాలి? అభివృద్ధి పొందాలి. దేవుని పైన ఇంకెక్కువగా అనుకోవాలి, దేవుని పైన ఇంకెక్కువగా విశ్వాసం ఉంచాలి, దేవుని పట్ల ఇంకా ఎక్కువగా శ్రద్ధ కలిగినటువంటి వారుగా మనం నడిచేవారిగా ఉండాలి. ప్రారంభంలో మన ప్రార్థన, ప్రారంభంలో మన భక్తి, ప్రారంభంలో దేవుని మందిరంలో అడుగు పెట్టేటప్పుడు ఎంత ఆనందం, సంతోషంతో క్రమక్రమంగా ఏమైపోతుంది? మన అంతకంతకు అభివృద్ధి పొందుతున్నామా? అంతకంతకు మన విశ్వాసము సడలిపోతుందా? ఏమా మన విశ్వాస పరిమితి ఈరోజు మనం ఒకవేళ చూసినట్లయితే ప్రారంభంలో ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది? ప్రారంభంలో ఎంత ఆసక్తితో ఉండే వ్యక్తివి ఈరోజు ఎంత ఆసక్తితో ఉన్నా? ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం, ఉపవాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం, శుక్రవారం వరకు కనిపెట్టాం. ఈరోజు దేవుని మందిరానికి రావాలన్నా, దేవుని సన్నిధిలో నిలవాలన్నా, దేవుని ఆరాధించాలన్నా, ఏదో చేయాలి అన్న భక్తి చేస్తున్నావే కానీ దేవుడు ఇష్టపడే రీతిగా ఈరోజు నీ భక్తి జీవితం ఉందా లేదా? విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండలేదు. ఆయనకి ఇష్టలుగా ఉండకుంటే మనం ఏదైనా ఇవ్వాలంటే మనం ఇష్టపడే వారికి ఇస్తామా, ఇష్టపడిన వారికి ఇస్తామా? అవునంటావా కాదంట? మనకు ఆ ఇష్టం ఉందనుకో ఎంత కష్టమైనా మనం భరిస్తాం, ఇష్టం లేకుంటే. అవునంటావా కాదంట? ఈరోజు దేవుడు అంటున్నాడు నాకు ఇష్టలుగా ఉండాలి అంటే నువ్వు విశ్వాసంలో ఎలా ఉండాలి? విశ్వాసంలో ఎలా ఉండాలి? అంతకంతకు అభివృద్ధి పొందే వ్యక్తిగా ఉండాలి. అంటే నీ విశ్వాసమును కొనసాగించే స్థాయిని పెంచుకునే వ్యక్తిగా ఉండాలి.